హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మనము గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్ కోసం సెప్టెంబర్ 2019 టు డిసెంబర్ 2019 కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈ రోజు చూసుకుంటే అక్టోబర్ పార్ట్ 2 అయితే చూసుకుందాం. సో దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతుంటే వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, జాయిన్ అవ్వండి. అలాగే ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, విఆర్ఓ, ఏఎన్ఎం మోడల్ పేపర్స్ కావాలండి, కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, తీసుకోండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కరెంట్ అఫైర్స్ అక్టోబర్ పార్ట్ 2 అయితే చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన జాతీయ ఆరోగ్య మిషన్ పనితీరు సూచిక 2019 ప్రకారం అగ్రస్థానంలో ఉన్న మొదటి 5 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రం ఏది? అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇక్కడ హర్యానా. ఓకే, సెకండ్ ఆప్షన్. 2019 సంవత్సరానికి గాను ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర మండలి 13వ సమావేశం ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. జీడిపిలో 2.5% జాతీయ ఆరోగ్య విధానం 2017కు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది? సో ఎప్పటి నాటికి అంటే 2025 నాటికి. పూర్తి స్థాయిలో ప్రసూతి నవజాత శిశు మరణాలను నివారించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవల ప్రారంభించిన కొత్త విధానం ఏంటి? సో ఇక్కడ మనకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? డాక్టర్ హర్షవర్ధన్. ఆయన ప్రసూతి నవజాత శిశు మరణాలను నివారించేందుకు ఒక కొత్త విధానం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దాని పేరు చూసుకుంటే సురక్షిత్ మంత్రిత్ ఆశ్వాస్. ఓకేనా, సురక్షిత్ మంత్రిత్వ ఆశ్వాస్, సుమన్ అని చెప్పి అంటాము. తన ఆదర్శవంతమైన సేవలకు గాను స్మారక ముద్రతో సత్కరించబడిన భారత వాయుసేన మార్షల్ ఎవరు? ఆన్సర్ అర్జన్ సింగ్. అర్జన్ సింగ్, సెకండ్ ఆప్షన్. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించిన భారతదేశ సహకార వ్యూహానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సమయ ప్రమాణం ఎంత? సో ఎప్పటిదాకా నిర్దేశించిందంటే 2019 నుండి 2023 వరకు. మొదటి సెట్ రాఫెల్ విమానాలను భారత్కు పంపిణీ చేసిన దేశం ఏది? మొదటి 36 రాఫెల్ విమానాలను భారత్కు పంపిణీ చేసిన దేశం చూసుకుంటే ఫ్రాన్స్. మనకు రీసెంట్ గా కూడా ఫ్రాన్స్ వాళ్ళు రాఫెల్ యుద్ధ విమానాలని పంపించడం జరిగింది కదా. సో ఈ 36 భాగంగానే అక్కడ మనకు పంపించడం అయితే జరిగింది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అక్టోబర్ 9న విడుదల చేసిన 2019 పాస్పోర్ట్ ఇండెక్స్ లో అగ్రస్థానంలో ఉన్న దేశాలు ఏవి? సో ఏవి అంటే జపాన్ మరియు సింగపూర్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ భారత ర్యాంక్ ఎంత? ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ మనం ఇక్కడ జపాన్, సింగపూర్ అన్నాం కదా. సో అగ్రస్థానాలు ఇక్కడ మన భారతదేశ ర్యాంక్ సేమ్, అందులోనే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో మన భారతదేశ ర్యాంక్ 82. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.2 బిలియన్ల మంది దృష్టిలోపం అంటే సైట్ అలాగే అంధత్వంతో జీవిస్తున్నారనే మొదటి విజన్ నివేదిక విడుదల చేసిన సంస్థ ఏది? సో సైట్ అలాగే బ్లైండ్ మన వరల్డ్ మొత్తంలో 2.2 బిలియన్ మెంబర్స్ అయితే ఉన్నారంట. సో విజన్ అనే నివేదికను విడుదల చేయడం జరిగింది ఒక సంస్థ. సో ఎవరు విడుదల చేశారంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఓకేనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేయడం జరిగింది. అనారోగ్య చక్కెర పానీయాలను ప్రమోట్ చేసే ప్రకటనలను నిషేధించిన మొదటి దేశం ఏది? సో మనం ప్రజెంట్ తాగే
ఏదైనా సరే కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, సాఫ్ట్ డ్రింక్స్. ఓకే, సో అందులో ఒకటి చక్కెర ఎక్కువగా వాడతారు, చాలా ఎక్కువగా వాడతారు. మనకు తెలియదు అంతే, తక్కువగానే ఉంది అనుకుంటాం కానీ చాలా ఎక్కువగా వాడతారు. అందులో కెమికల్స్ అన్నీ ఉంటాయి, ఆ కెమికల్స్ వల్ల మనకు తెలియదు ఎక్కువగా చూసుకుంటే. సో చాలా అనారోగ్యం అయితే దారి తీసే అవకాశం ఉంటుంది అటువంటి పానీయాల వల్ల, అలా అంటే అటువంటి సాఫ్ట్ డ్రింక్స్ వల్ల. సో అనారోగ్య చక్కెర పానీయాలను ఇక్కడ ప్రమోట్ చేసే ప్రకటనల్ని ఒక దేశం నిషేధించింది. ఆ దేశం ఏంటి అంటే సింగపూర్. సెకండ్ ఆప్షన్. 13 జిల్లాల సహకార బ్యాంకులను తన రాష్ట్ర సహకార బ్యాంకుతో కలపడం ద్వారా సొంత బ్యాంకును ఏర్పాటు చేసుకునేందుకు ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన రాష్ట్రం ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి పొందిన రాష్ట్రం చూసుకుంటే ఇక్కడ మనకు కేరళ బ్యాంక్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు దాదాపుగా ఇక్కడ కోఆపరేషన్ బ్యాంక్స్, సహకార బ్యాంకులు అంటే కోఆపరేషన్ బ్యాంక్స్ ఇక్కడ రీసెంట్ గా ఉంటాయి కదా, వాళ్ళ కేరళలో రాష్ట్రంలో ఉంటాయి కదా. సో అటువంటి 13 సహకార బ్యాంకులను కలిపి తన రాష్ట్ర సహకార బ్యాంకుతో కలపడం ద్వారా ఇక్కడ సొంత బ్యాంక్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది కేరళ. సో దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అనుమతి ఇవ్వడం జరిగింది కేరళకు. మూడీస్ కార్పొరేషన్ ప్రకారం ఆర్థిక సంవత్సరం 2020 భారత జీడిపి ఎంత? మూడీస్ కార్పొరేషన్ 5.8%, 5.8%. పురుషుల మధ్య ప్రకృతికి సంస్కృతికి మధ్య వివేచనకి అవివేకానికి మధ్య వారి అంతరాల్లో రగులుతున్న అంతర్మదనాన్ని అద్భుతంగా వర్ణిస్తారని 2018 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ అవార్డు అందుకున్న వారు ఎవరు? సాహిత్యంలో ఇక్కడ ఓల్గా టోర్కర్విజ్. ఓకేనా, ఓల్గా టోర్కర్విజ్ ఇక్కడ నోబెల్ అవార్డు సాహిత్యంలో అందుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రినే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మినిస్టర్ గా ఉన్నారు హర్షవర్ధన్ గారు. సో ఆయన ప్రారంభించిన విపత్తు ప్రమాద హెచ్చరిక పరికరం పేరు ఏమిటి అని చూసుకుంటే గగన్ ఎనేబుల్డ్ మారినర్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ నావిగేషన్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహాత్మా గాంధీ 150వ పుట్టినరోజు సందర్భంగా ఏ దేశం స్మారక నాణ్యాన్ని జారీ చేయనుంది అని చూసుకుంటే యునైటెడ్ కింగ్డమ్, యూకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల టెక్నాలజీ పాలనపై జరిగిన G20 ప్రపంచ స్మార్ట్ సిటీ అలయన్స్ లో సభ్యత్వం పొందిన దేశం ఏది అని చూసుకుంటే ఇండియా. 2019 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతితో సత్కరించబడిన వారు ఎవరు? 2019 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతితో సత్కరించబడిన వారు ఎవరు? ఆన్సర్ అబీ అహ్మద్ అలీ, ఫస్ట్ ఆప్షన్. ఫోర్బ్స్ ఇండియా 2019 సంవత్సరానికి గాను విడుదల చేసిన ఫోర్బ్స్ ఇండియా సంపన్నుల జాబితాలో 51.4 బిలియన్ డాలర్లతో వరుసగా 12వ సారి అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు? సో ఇక్కడ మనం చూసుకుంటే ముఖేష్ అంబానీ. ఓకేనా. సో ప్రజెంట్ చూసుకుంటే టాప్ 10లో ఉన్నారు. ఇప్పుడు 51.4, అప్పట్లో 51.4 కదా బిలియన్ డాలర్స్, ఇప్పుడు చూసుకుంటే 80 బిలియన్ డాలర్స్కి వచ్చేసారు. ఇంకో నివేదికల్లో చూసుకుంటే టాప్ 4th ప్లేస్లో ఉన్నారు ప్రజెంట్ చూసుకుంటే ముఖేష్ అంబానీ. 1 ఇయర్లోనే ఎంత మార్పు చూడండి. భూమి ఐనోస్పియర్ అధ్యయనం కోసం నాసా ప్రయోగించిన అంతరిక్ష వాతావరణ ఉపగ్రహం పేరు ఏమిటి అని చూసుకుంటే ఐనోస్పియర్ కనెక్షన్ ఎక్స్ప్లోరర్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కేరళలో కనుగొన్న చిన్నపాటి బావుల భూగర్భ జలాల్లో నివసించే ఈల్ లోచ్ జాతికి చెందిన చేపల పేర్లు ఏంటి అని చూసుకుంటే పాంగియో బుజియా. శ్రీలంకను ఓడించి తమ 18వ విజయంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన రికార్డును ఏ దేశ మహిళ క్రికెట్ జట్టు బద్దలు కొట్టింది? సో ఏ దేశ అంటే
ఇక్కడ ఆస్ట్రేలియా. భారతదేశపు తొలి గార్బేజ్ కేఫ్ ను ఎక్కడ ప్రారంభించారు? భారతదేశపు తొలి గార్బేజ్ కేఫ్ ను ఎక్కడ ప్రారంభించారు? సో ఆన్సర్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ లోని అంబికాపూర్. హరిత వాయువుల ఉద్గారాలను తగ్గిస్తూ వాతావరణ స్థితిస్థాపకతను మెరుగుపరచడమే లక్ష్యంగా C40 ప్రపంచ మేయర్స్ సదస్సు 2019 7వ ఎడిషన్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? సో డెన్మార్క్ లోని కోపెన్హెగన్ లో జరిగింది. మేము కోరుకునే భవిష్యత్తు గ్రీన్ మొబిలిటీపై ఆధారపడుతుంది అనే నేపథ్యంతో C40 ప్రపంచ మేయర్స్ శిఖరాగ్ర సమావేశంలో 6వ C40 సిటీస్ బ్లూంబర్గ్ ఫిలాంథ్రోపీస్ అవార్డును గెలుచుకున్న నగరం ఏది? సో ఏది అంటే మన ఇండియాలోనే కోల్కతా. అన్ని సహకార బ్యాంకుల కోసం RBI ప్రారంభించిన కొత్త రిపోర్టింగ్ వ్యవస్థ పేరు ఏమిటి? సో RBI ప్రారంభించిన కొత్త రిపోర్టింగ్ వ్యవస్థ పేరు చూసుకుంటే బ్యాంకుల మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం కేంద్ర సమాచార వ్యవస్థను అయితే ఏర్పాటు చేయడం పేరైతే పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించి 2019 జాతీయ తపాలా వారాన్ని ఎప్పుడు నిర్వహించారు? 2019 జాతీయ తపాలా వారాన్ని ఎప్పుడు నిర్వహించారు అని చూసుకుంటే 2019 అక్టోబర్ 9 నుండి 15 మధ్య కాలంలో ఇక్కడ ఆ వారంలో చూసుకుంటే జాతీయ తపాలా వారాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2019 నేపథ్యం ఏంటి? పక్షులను రక్షించడమే ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారం. ఓకేనా? పక్షులను రక్షించడమే ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారం. ఇటీవల ధర్మ గార్డియన్ అనే సైనిక వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ధర్మ గార్డియన్. ఓకేనా? ఇటీవల ధర్మ గార్డియన్ అనే సైనిక వ్యాయామం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? సో దీనికి ఆన్సర్ చూసుకుంటే భారత్ మరియు జపాన్. ఇక్కడ కింద లేదు, సో అందుకే ఇక్కడ మెన్షన్ చేసాం సైడ్ లో. భారత్ మరియు జపాన్ మధ్య ధర్మ గార్డియన్ అనే సైనిక వ్యాయామం అంటే ఇక్కడ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. దక్షిణాసియా ఎకనామిక్ ఫోకస్ పతనం 2019 ప్రకారం వికేంద్రీకరణ పనిచేయడం పేరుతో నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ 2019 ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. అంతర్జాతీయ విపత్తు ప్రమాదం తగ్గింపు దినోత్సవం 2019 నేపథ్యం ఏంటి అంటే క్లిష్టమైన మౌలిక సదుపాయాలకు విపత్తు నష్టాన్ని తగ్గిస్తూ ప్రాథమిక సేవలకు అంతరాయం కలగకుండా చూడడం అనేది అంతర్జాతీయ విపత్తు ప్రమాదానికి సంబంధించి థీమ్. భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య రెండో అనధికార శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అని చూసుకుంటే తమిళనాడులోని మహాబలిపురంలో జరిగింది. సో ఇద్దరు బీచ్ సైడ్ కూర్చొని సో మీటింగ్ అయితే నిర్వహించారు కదా. సో చూసింటారు, అందరూ ఫొటోస్ అయితే చూసింటారు. సో మన నరేంద్ర మోడీ గారు కూడా మహాబలిపురంలో ఉండే శిల్పాలు కానీ సో ఇవి అవి చూపిస్తూ ఉన్నారు. ఆ ఫోటోలన్నీ చూసింటారు అప్పట్లో మీరు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగింది అంటే తమిళనాడులోని మహాబలిపురంలో జరిగింది. సో ఎవరైనా సరే దేశ అధ్యక్షులు మన దేశానికి వస్తే అటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. అది చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వచ్చాడు కాబట్టి ఇంకా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఏ సంవత్సరాన్ని ఇండియా చైనా కల్చరల్ అండ్ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ గా ప్రకటించారు? పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ గా ప్రకటించారు అని చూసుకుంటే 2020 సంవత్సరానికి. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ మధ్య సోదరి రాష్ట్ర సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి భారత్కు చెందిన ఏ రాష్ట్రం అంగీకరించింది? ఆన్సర్
తమిళనాడు. భారతదేశపు మొదటి ఇండియా అంతర్జాతీయ సహకార ట్రేడ్ ఫెయిర్ 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది. పాలు పాల ఉత్పత్తులు సరఫరా కోసం భారత్ ఏ దేశంతో 3 MOIలు పై MOUలు పై సంతకాలు చేసింది అని చూసుకుంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, ఆన్సర్ శ్రీలంక. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాల్లోని వివిధ సంస్కృతులు కలిగిన ప్రజల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశంతో నిర్వహించిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి అధ్యక్షత ఎవరు వహించారు? ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, సో నరేంద్ర మోడీ. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సంస్కృత మహోత్సవ్ జాతీయ సాంస్కృతిక ఉత్సవం 10వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? సో మధ్యప్రదేశ్లోని జబల్పూర్. ఉచిత ప్రసూతి ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడానికి గర్భిణీలకు ఉచితంగా మందులు అందించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి అయిన హర్షవర్ధన్ ప్రారంభించిన పథకం పేరు చూసుకుంటే సుమన్. ఇంతకుముందే చెప్పాను కదా, సురక్షిత్ మంత్రిత్వ ఆశ్వాసన్, సుమన్ గుర్తుపెట్టుకోండి. జాతీయ హిందీ సైన్స్ రచయితలు తొలి సమావేశం ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. 2019 బ్రిక్స్ దేశాలు సాంస్కృతిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? సో ఎక్కడ అంటే బ్రెజిల్లోని కర్టీబాలో జరిగింది. ఎస్తర్ డఫ్లో మైకెల్ కెమెర్లతో కలిసి 2019 సంవత్సరానికి గాను ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని అందుకున్న ప్రవాస భారతీయుడు ఎవరు అంటే అభిజిత్ వినాయక్ బెనర్జీ. హూరన్ ఇండియా రూపొందించిన ఎడల్గి హూరన్ దాతృత్వ జాబితా 2019లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? సో శివ నాడార్. ఎవరు అంటే శివ నాడార్. సో శివ నాడార్ ఎవరు? హెచ్సిఎల్ చైర్మన్. రీసెంట్ గానే రిజైన్ చేయడం అయితే జరిగింది. ఆయన కూతురు ఆ ప్లేస్ లోకి అయితే రావడం అయితే జరిగింది. రోష్ని నాడార్ అనుకుంటా పేరు, రోష్ని నాడార్ అనుకుంటా. సో కరెక్ట్ గా తెలియదు, గుర్తులేదు. ఓకే, రోష్ని నాడార్ మాక్సిమం అనుకుంటా. సో ఆమె ప్రజెంట్ హెచ్సిఎల్ చైర్మన్ గా అయితే ఉన్నారు. సో శివ నాడార్ ఎక్స్ చైర్మన్ హెచ్సిఎల్కి, శివ నాడారు. సో ఓకే, హెచ్సిఎల్ కి రోష్ని నాడార్ ప్రజెంట్. ఓకే, సో ఏకైక మహిళ ఒక అతిపెద్ద ఐటీ కంపెనీకి చైర్మన్ గా వ్యవహరిస్తోంది రోష్ని నాడారు హెచ్సిఎల్ సంస్థకి. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. భారత ప్రభుత్వం ఇంధన సముద్ర రక్షణ సహకార రంగంలో కొమోరోస్ లైన్ ఆఫ్ క్రెడిట్ కు ఎన్ని మిలియన్ల నగదును మంజూరు చేసింది? 60 మిలియన్లు, 60 మిలియన్స్. బియ్యం ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి ఏ దేశానికి చెందిన తోమా బంలోని నీటి పారుదల అభివృద్ధికి భారతదేశం $30 బిలియన్ మంజూరు చేసింది? ఆన్సర్ సియర్రా లియోన్. 2019 ప్రపంచ సంపన్న కొత్త నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో అగ్రస్థానంలో నగరాల్లో ఉన్న భారత నగరం ఏది? అగ్రస్థానంలోని నగరాల్లో ఉన్న భారత నగరం ఏది? అత్యంత సంపన్న నగరాల జాబితాలో వరల్డ్లోనే మన భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న నగరాలు హైదరాబాద్. ఓకేనా, హైదరాబాద్ ఉంది. ఓకేనా, తెలంగాణలోని హైదరాబాద్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ అక్టోబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే ఈ రోజు పార్ట్ 2కి సంబంధించి. సో ఇంపార్టెంట్ మ్యాక్సిమం కవర్ అయితే చేయడం అయితే జరిగింది. డైలీ ఉంటుంది, ఇంకో ఒక 5-6 డేస్లో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. డైలీ ఫాలో అవ్వండి, కొద్దిగానే చెప్తున్నాను. ఒకే మొత్తంగా తెచ్చి మీ మీద
అంటే చెప్పానంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది, గుర్తుండదు. కాబట్టి కొద్దిగా చెప్తాను. నేను ఇప్పుడు చెప్పింది మీరు ఒకసారి విని ఆ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఒక్కసారి విన్నారంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.